కార్తీక పురాణం 6వ రోజు శివకేశవార్చన. వశిష్ఠుల వారు జనకునకు ఇంకనూ ఇటల బోధించిరి. ఓ రాజా, కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత చెప్పినా వినునను తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కలశములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉండును. తులసీ దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామము నుంచి భక్తితో పూజించినచో కలుగు మోక్షం అంతా ఇంత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములను పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధన చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనా వెళ్ళి భక్తులతో సాష్టాంగ నమస్కారములు చేసిన వారు పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దానధర్మాములు చేసినచో అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణువాలయమునందు గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు కదా. పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైన పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకు చక్ర ఆకారములతో ముగ్గులు వేసి నువ్వులు ధాన్యము పోసి వాటిపై ప్రమిద నిండా నువ్వుల నూనె పోసి వత్తిని చేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యము పెట్టి కార్తీక పురాణములను చదివినచో హరిహరాదులు సంతసించి కైవల్యమునెదిగరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించిన ఆరోగ్యం సిద్ధించును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనముండి కార్తీక మాసమునందు పూజాదులు చేయడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరక్క ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము 4 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనా చేసి శివకేశవులను పూజించిన ఘన ఫలము గలగను. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమును ఆచరించి తరింపుము అని వశిష్ఠుల వారు చెప్పెను.